నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. శరీరం అనే రథానికి అసలైన సారథి మన గుండె. నిర్విరామంగా నిరంతరాయంగా స్పందిస్తూ ఒంట్లోని అణువణువుకు రక్తాన్ని పంపించే ఈ సజీవ యంత్రం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా పిడికిడంత గుండె చతికిల పడితే మొత్తంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. నేటి ఆధునిక కాలంలో కంటికి కనిపించిన శత్రువుల్లా గుండె జబ్బులనేవి మనల్ని ముంచేస్తున్నాయి. వీటిని ముందుగానే పట్టుకోవడానికి డాక్టర్లు సాధారణంగా యాంజియోగ్రామ్ పరీక్షను సూచిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడే చాలా మందికి పెద్ద సందేహం వస్తుంటుంది. సంప్రదాయ పద్ధతిలో చేసే యాంజియోగ్రామ్ మంచిదా, లేక కొన్ని సెకన్లో పూర్తయ్యే సిటీ యాంజియోగ్రామ్ మంచిదా అనే ఆలోచనలో పడుతుంటారు. అసలు ఈ రెండిటి మధ్య తేడాలేంటి? గుండె గుట్టు విప్పే యాంజియోగ్రామ్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె ఒక అద్భుతమైన సజీవ యంత్రం. మనం రాత్రింబవళ్లు విశ్రాంతి తీసుకున్నా, రెప్పపాటు కూడా విరామం లేకుండా మన గుండె నిరంతరం స్పందిస్తూ మన ఒంట్లోని అణువణువుకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ గుండెకి రక్తాన్నందించే రక్తనాళాలనే కరోనరీ ధమనులు అంటారు. అయితే ఈ రక్తనాళాల్లో కొవ్వు బ్లాక్స్ ఏర్పడ్డప్పుడు అసలు కథ మొదలవుతుంది. గుండెకు తగినంత రక్తం అందక గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. గుండె లోపల జరిగే ఈ ప్రమాదాన్ని చాలామంది ముందే గుర్తించలేరు. నిజానికి గుండెపోటు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. అది లోపల నివురుగప్పిన నిప్పులా దాగుంటుంది. నడుస్తున్నప్పుడు రొమ్ము భాగంలో బరువుగా అనిపించడం, ఎడమ చేతికి నొప్పి పాకడం, ఊపిరి అందకపోవడం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి గుండె పంపే ప్రమాద హెచ్చరికలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1,70,00,000 మందికి పైగా కార్డియోవాస్క్యులర్ వ్యాధుల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే మనం మాట్లాడుకుంటున్న ప్రతి నిమిషానికి ఎంతో మంది ఈ మాయదారి గుండె జబ్బుల బారిన పడుతున్నారు అన్నమాట. చాలామంది పేషెంట్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మమ్మల్ని రోజువారీ ప్రాక్టీస్లో అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోమంటారా, మామూలు యాంజియోగ్రామ్ చేయించుకోమంటారా? ఈ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటంటే, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మనం ఇంట్రావెనస్ ఇంజెక్షన్ కాంట్రాస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంట్రావెనస్ కాంట్రాస్ట్ అనేది మనకి గుండెకెళ్ళే రక్తనాళాల లోపల ఏమన్నా పూడుకులు ఉన్నాయా, కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్లో ఏంటంటే, మనం ఇచ్చిన కాంట్రాస్ట్ అనేది డైరెక్ట్గా ఒక చిన్న క్యాథెటర్ ద్వారా గుండెకెళ్ళే రక్తనాళాల దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇస్తాం. దాన్ని ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటే మనం సిటీ స్కాన్ మిషన్ 256 స్లైస్ కానీ 320 స్లైస్ సిటీ యాంజియోగ్రామ్ మిషన్లో ఏంటంటే మనకి ఇంట్రావెనస్ కాంట్రాస్ట్ ద్వారానే మనకి ఆ గుండెకెళ్ళే రక్తనాళాల్లో పూడుకులు అనేవి మనకు తెలుస్తాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సిటీ యాంజియోగ్రామ్లో మనకి గుండెకెళ్ళే రక్తనాళాల పొరల్లో ఫ్యాటీ డిపాజిట్స్ కానీ కాల్షియం డిపాజిట్స్ కానీ తెలుస్తాయి. కానీ ఈ యాంజియోగ్రామ్లో ఏంటంటే, మనకి ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్లో ఏంటంటే, ఆ కరోనరీ ఆర్టరీస్ లోపల అంటే గుండెకెళ్ళే రక్తనాళాల లోపల పూడుకుల పర్సంటేజీ, దాన్ని లూమినోగ్రామ్ అంటాం. అంటే ఏంటి, ఆ పూడుకులు అనేవి ఆ లూమిన్ని ఎంత పర్సంటేజ్ నేరో చేస్తాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. సిటీ యాంజియోగ్రామ్లో కూడా ఆ పూడుకుల పర్సంటేజ్ తెలుస్తుంది, కానీ ఆ లూమిన్ గురించి ఎక్కువ మనకి ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. సిటీ యాంజియోగ్రామ్ అనేది మనకి పల్స్ రేట్ అనేది 60 కన్నా తక్కువగా ఉండాలి. 60 to 70 కన్నా పల్స్ రేటు తక్కువగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకి సిటీ యాంజియోగ్రామ్లో మనకి క్లారిటీ బాగా వస్తుంది. ఆ ఇమేజ్ యాక్విజిషన్ అనేది మనకి బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది. పల్స్ రేటు 60 to 70 కన్నా తక్కువగా ఉండాలి. కాబట్టి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకునే పేషెంట్స్ పల్స్ రేటు తగ్గటానికి కొన్ని టాబ్లెట్స్ అవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. బీటా బ్లాకర్స్ కానీ ఇవాబ్రాడిన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కరోనరీ యాంజియోగ్రామ్కి పల్స్ రేటుతో సంబంధం లేదు. పల్స్ రేటు ఎక్కువగా ఉన్నా కానీ మనకి రొటీన్ కరోనరీ యాంజియోగ్రామ్లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అయినా సరే, మామూలు యాంజియోగ్రామ్ అయినా సరే, కిడ్నీ ఫంక్షన్ అనేది
నార్మల్గా ఉండాలి, సీరం క్రియాటిన్ అనేది నార్మల్గా ఉండాలి. ఎందుకంటే ఈ రెండిట్లో మనం ఇచ్చే కాంట్రాస్ట్ కిడ్నీ మీద, ఎస్పెషల్లీ ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వారికి సీరం క్రియాటిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ఫంక్షన్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అయినా సరే, మామూలు యాంజియోగ్రామ్ అయినా సరే, కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్గా ఉండాలి. నేటి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, వేళ్లకు తినకపోవడం, జంక్ ఫుడ్, ధూమపానం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ఇలాంటివన్నీ ప్రాణప్రదమైన మన పిడికెడు గుండెకు శాపాలుగా మారుతున్నాయి. రక్తనాళాల లోపలి పొరల్లో కొలెస్ట్రాల్, కాల్షియం కలిసి ఫ్లాగ్గా పేరుకుపోవడాన్ని వైద్య భాషలో అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లోని పాత నీళ్ల పైపుల్లో తుప్పు పట్టి నీటి ప్రవాహం ఆగిపోయినట్లే. ఇక్కడొక ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే గుండె రక్తనాళాల్లో 70% కంటే ఎక్కువ బ్లాక్స్ ఏర్పడే వరకు చాలా మందిలో ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతేకాదు, గుండెపోటు వచ్చేవారిలో దాదాపు 50% మందికి అంతకుముందు ఎలాంటి ఛాతీ నొప్పి కూడా ఉండకపోవచ్చు. అంటే శత్రువు మన ఇంట్లోనే ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అందుకే ఆయాసం, ఛాతీలో నొప్పి వంటి ఇబ్బందులు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా గుండె ఆరోగ్యాన్ని తెలియజెప్పే పరీక్షల్ని చేయించుకోవడం అన్ని విధాల మేలు. ముఖ్యంగా ఏంటంటే ఎవరికి ఈ టెస్ట్ చేస్తాం, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ, ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ, ఎవరికి ఈ టెస్ట్ చేయాలి అనేది చాలాసార్లు అది పేషెంట్ యొక్క సిమ్టమ్స్ను బట్టి ఆ ట్రీటింగ్ డాక్టరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్కి షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్ ఉండి నడుస్తుంటే ఆయాసం కానీ, ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మనం సిటీ యాంజియోగ్రామ్కి ఇనిషియల్గా వెళ్తాం. కానీ కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఈసీజీలో ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉంది, ఎకో కార్డియోగ్రామ్లో ఆల్రెడీ మనకి హార్ట్ అటాక్ తెలుస్తుంది, అదేవిధంగా ట్రోపోనిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, పేషెంట్కి చెస్ట్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఇటువంటి సందర్భాలలో సిటీ యాంజియోగ్రామ్ లేకుండా మనం డైరెక్ట్గా ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో కనుక బ్లాకులు 60-70% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, అదేవిధంగా మనకి స్ట్రెస్ టెస్ట్ కనుక పాజిటివ్గా ఉన్నట్లయితే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్. ఎందుకని, బ్లాకులు కనుక ఎక్కువ పర్సెంట్ ఉన్నట్లయితే మనం ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్లో మళ్ళీ మనకి ఆ డెసిషన్ మేకింగ్ సిటీ యాంజియోగ్రామ్ని బట్టి చేయటం జరగదు. అంటే ఏంటంటే ఏదైనా పేషెంట్కి బైపాస్ సర్జరీ చేయాలా లేదా స్టెంట్ పెట్టాలా అనేది తెలియాలి అంటే కనుక మనం ఫైనల్గా ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. కాబట్టి ఏ పేషెంట్కి ఏ టెస్ట్ చేయాలి, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలా లేదా డైరెక్ట్గా ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలా అనేది మనం ఆ ట్రీటింగ్ కార్డియాలజిస్ట్ అనేది డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటారు. నివురుగప్పిన నిప్పులా దాగుండి ఒక్కసారిగా విరుచుకుపడే గుండె జబ్బుల్ని ముందుగానే గుర్తించడంలో యాంజియోగ్రామ్ ఎలా సహాయపడుతుంది? సాంప్రదాయిక పద్ధతిలో చేసే ఇన్వేజివ్ యాంజియోగ్రామ్తో ఉన్న ప్రతికూలతలేంటి? అసలు శరీరంలోకి ఎలాంటి వైర్లను పంపకుండా 3D రూపంలో గుండె గుట్టు విప్పే సిటీ యాంజియోగ్రామ్ మాయాజాలమేంటి? ఆసక్తికరమైన ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి అని తెలుసుకోవడానికి దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న ఒక నమ్మకమైన అస్త్రం ఇది. దీన్నే సంప్రదాయ కెథెటరైజేషన్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో కార్డియాలజిస్ట్ డాక్టర్లు రోగి యొక్క తొడ భాగంలో లేదా మణికట్టు దగ్గర రక్తనాళం ద్వారా ఒక సన్నని గొట్టాన్ని క్యాథెటర్ నేరుగా గుండె వరకు పంపిస్తారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన రంగు ద్రవాన్ని గుండె నాళాల్లోకి వదిలి ఎక్స్రే ద్వారా లైవ్గా బ్లాక్స్ను గుర్తిస్తారు. ఇదొక చిన్నపాటి సర్జరీ లాంటి ప్రక్రియ. దీనికి లోకల్ ఎనస్థీషియా ఇస్తారు. అలాగే పరీక్ష తర్వాత రోగి కొన్ని గంటల పాటు ఆసుపత్రి బెడ్పై కదలకుండా పడుకోవాల్సి ఉంటుంది. గుండె లోపలికి నేరుగా వైర్లు వెళ్తాయి కాబట్టి రోగులు సహజంగానే కాస్త భయపడుతూ ఉంటారు. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ యాక్యురేట్గా ఉంటుందా
మామూలు యాంజియోగ్రామ్ యాక్యురేట్గా ఉంటుందా అనేది చాలామంది పేషెంట్స్ మమ్మల్ని రొటీన్గా ప్రాక్టీస్లో అడుగుతూ ఉంటారు. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ యొక్క బ్యూటీ ఏంటంటే దానికి నెగిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ మోర్ దాన్ 95% ఉంటుంది. నెగిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ అంటే ఏంటంటే బ్లాక్స్ కనుక లేవు అంటే మనకి 95% మనం దాంతో మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా టెస్టింగ్ అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చింది, ఇంకా మనకేమీ ఫర్దర్గా టెస్టింగ్ ఏం అవసరం ఉండదు. కానీ సిటీ యాంజియోగ్రామ్లో కనుక మోర్ దాన్ 50% బ్లాక్స్ ఉండి పేషెంట్స్ కనుక సిమ్టమ్స్ కనుక ఉన్నా కానీ లేదా ఎక్సర్సైజ్ టెస్ట్లో పాజిటివ్ ఉన్నా కానీ అగైన్ మనం మామూలు యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ మామూలు యాంజియోగ్రామ్ అనేది కార్డియాలజిస్ట్కి ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటిది. అంటే మనం యాంజియోప్లాస్టీ చేయాలన్నా కానీ బైపాస్ సర్జరీ చేయాలన్నా కానీ మనకి యాంజియోగ్రామ్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్. మామూలు యాంజియోగ్రామ్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే యాంజియోగ్రామ్తో పాటే మనం స్టెంటింగ్ ప్రొసీజర్ కూడా ఒకేసారి చేయొచ్చు. సిటీ యాంజియోగ్రామ్తో అది కుదరదు. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్కి మనము యూజువల్గా ఏంటంటే అది ఓపీడీ ప్రొసీజర్, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ యాంజియోగ్రామ్ కూడా రొటీన్ యాంజియోగ్రామ్ కూడా మనం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మామూలు యాంజియోగ్రామ్ అయితే మనం డే కేర్ ప్రొసీజర్ అంటాము. ప్రొసీజర్ ముందు ఒక 1 అవర్, ప్రొసీజర్ తర్వాత ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచడం అనేది జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ యాంజియోగ్రామ్ అంటే భయపడతారు, డాక్టర్ గారు కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అని. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్కి కానీ మామూలు యాంజియోగ్రామ్ కానీ కాంప్లికేషన్స్ రేట్ అనేది చాలా తక్కువ. అంటే ఏదైనా ఒక ప్రొసీజరు ట్రీటింగ్ డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క రిస్క్ బెనిఫిట్ రేషియోస్ వస్తారు. అంటే ఈ ప్రొసీజర్ వల్ల లాభం ఎంత ఉంటుంది, ఈ ప్రొసీజర్ వల్ల రిస్క్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కరోనరీ యాంజియో కానివ్వండి, మామూలు యాంజియోగ్రామ్ కానివ్వండి, మనకి అరుదుగా కాంట్రాస్ట్ ఎలర్జిక్ రియాక్షన్ కానీ కిడ్నీ మీద లోడ్ పడటం కానీ చాలా అరుదుగా రావచ్చు, ఎస్పెషల్లీ ఆల్రెడీ క్రియాటిన్ పెరిగి ఉన్న వాళ్ళకి. మామూలు యాంజియోగ్రాము మనం రొటీన్గా చెయ్యి ద్వారా కానీ కాలు ద్వారా కానీ చేస్తాము. అండ్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ 1000 మందిలో ఒకళ్ళిద్దరికి రావచ్చు మామూలు యాంజియోగ్రామ్ తోటి. కాబట్టి ఏదైనా పేషెంట్స్కి హార్ట్ అటాక్ సంభవిస్తే వచ్చే దుష్పరిణామాల కన్నా కూడా యాంజియోగ్రామ్ చేయటం వల్ల వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువ. మారుతున్న కాలంతో పాటు వైద్య రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులెన్నో వస్తున్నాయి. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కూడా అలాంటి సరికొత్త విప్లవమే. ఇది కత్తి వాడకుండా చేసే యుద్ధం లాంటిది. అంటే శరీరంలోకి ఎలాంటి వైర్లు గొట్టాలు పంపకుండా కేవలం కొన్ని సెకండ్లలోనే గుండెను 3D రూపంలో స్క్రీన్ మీద చూపే అద్భుత సాంకేతికత. సాధారణ సిటీ స్కాన్ లాగే రోగి చేతి నరానికి ఐవి ద్వారా రంగు ద్రవాన్ని ఎక్కించి అత్యాధునిక మల్టీ స్లైస్ సిటీ మిషన్ ద్వారా గుండెను స్కాన్ చేస్తారు. రోగి గుండె కొట్టుకునే వేగాన్ని ఒక్క క్షణం పాటు ఫ్రీజ్ చేసి రక్తనాళాల లోపల కాల్షియం ఎంతుందో కాల్షియం స్కోరింగ్ ద్వారా పక్కాగా లెక్కిస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ చేసిన ఇటీవలి అధ్యయనాల ప్రకారం గుండె జబ్బుల ప్రాథమిక నిర్ధారణలో సిటీ యాంజియోగ్రామ్ 95% పైగా ఖచ్చితమైన ఫలితాలనిస్తున్నట్టు తేలింది. ఎలాంటి నొప్పి లేకపోవడం, పరీక్ష ముగిసిన వెంటనే లేచి ఇంటికి వెళ్లిపోవచ్చు. కాబట్టి ఇది రోగులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. సిటీ యాంజియోగ్రామ్లో కానీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవటం వల్ల రేడియేషన్ ఎక్కువగా ఉంటుందా? ఇది చాలామంది పేషెంట్స్ మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవటం వల్ల రేడియేషన్ అనేది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మిషనరీ తోటి ఆల్మోస్ట్ లెస్ దాన్ 2 మిల్లీసీవర్ట్స్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చెస్ట్ ఎక్స్రే తీసుకుంటే కనుక మనకి 0.02 మిల్లీసీవర్ట్స్ రేడియేషన్ అనేది వస్తుంది. అంటే 1 మిల్లీసీవర్ట్ వల్ల మనకి ఆల్మోస్ట్ 3 to దట్ ఈజ్ ఈక్వల్ టు 3 to 4 months న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్తో సమానం. సిటీ కరోనరీ యాంజియోగ్రాము అనేది 100 ఎక్స్రేస్తో సమానమైన రేడియేషన్ అనేది మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ సిటీ యాంజియోగ్రామ్ అనేది 5 years ఒకసారి తీయించుకుంటాం కాబట్టి మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ రిస్క్ బెనిఫిట్ సిటీ యాంజియోగ్రామ్ వల్ల తీసుకునే బెనిఫిట్స్ కనుక పోల్చుకుంటే మనకి ఈ రేడియేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. సాంప్రదాయిక ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ పద్ధతిలో
రక్తనాళంలోకి క్యాథెటర్ను చొప్పించడానికి వీలుగా చేతి మణికట్టు దగ్గర కానీ లేదంటే గజ్జల్లో కానీ కొద్దిగా కోత పెట్టాల్సి ఉంటుంది. అయితే సిటీ యాంజియోగ్రామ్తో ఎలాంటి కోత పెట్టకుండానే రక్తనాళాల్లో బ్లాకుల ఆనవాళ్లు ఖచ్చితంగా నిర్ధారించవచ్చునని చెబుతారు డాక్టర్లు. కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య రంగంలో ఏదైనా కొత్త టెక్నాలజీ రావడం ఆలస్యం. దాని వెంటే ఎన్నో అపోహలు కూడా కనిపిస్తాయి. అది సహజం కూడా. సిటీ యాంజియోగ్రామ్ చేస్తే రేడియేషన్ ముప్పు ఎక్కువని కొందరు భయపడుతుంటారు. కానీ నేటి ఆధునిక మిషన్లలో రేడియేషన్ మోతాదు చాలా తక్కువ. అలాగే సిటీ యాంజియోగ్రామ్ చేస్తే ఇక చికిత్స పూర్తయినట్లే అని అనుకుంటారు. నిజానికి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది కేవలం రోగ నిర్ధారణ పరీక్ష మాత్రమే. ఒకవేళ సిటీ స్కాన్లో బ్లాక్స్ చాలా తీవ్రంగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్వేజివ్ పరీక్ష చేస్తున్నప్పుడే అవసరమైతే అక్కడికక్కడే యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేసి బ్లాక్ని తొలగించే అవకాశం కూడా ఉంది. లేదా బైపాస్ సర్జరీని సిఫారసు చేస్తారు. ఇక చికిత్స విషయానికి వస్తే బ్లాక్స్ తక్కువగా ఉంటే కేవలం బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ వంటి మందులతోనే నయం చేయొచ్చు. అయితే గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయి అని తేలినప్పుడు గుండె పంపింగ్ సామర్థ్యం పడిపోకముందే సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. కొంతమంది పేషెంట్స్ డాక్టర్ గారు సిటీ కాల్షియం స్కోర్ సరిపోతుందా, సిటీ యాంజియోగ్రామ్ కంపల్సరీ చేయించుకోవాలని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ సిటీ కాల్షియం స్కోరు అంటే ఏంటంటే ఇది లెస్ దాన్ 1 minute ప్రొసీజరు. ఇక్కడ కాంట్రాస్ట్ ఏమీ ఇవ్వరు. మనం సిటీ స్కాన్ మిషన్లో కనుక పడుకున్న తర్వాత మనకి జస్ట్ ఆ మిషన్ మనకి ఈ కరోనరీ ఆర్టరీస్లో కాల్షియం ఎంత ఉంది అనేది మనకి తెలియజేస్తుంది. ఈ కాల్షియము డిపాజిట్స్ అనేవి మనకి ఈ అథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియతో స్టార్ట్ అవుతుంది. ఈ గుండెకెళ్ళే రక్తనాళాలు ట్యూనికా ఇంటిమా కానీ ట్యూనికా మీడియా లోపల ఎప్పుడైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో దాన్ని మనం మన సైంటిఫిక్ పరిభాషలో అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ అథెరోస్క్లెరోసిస్ లోపల ఈ కాల్షియం డిపాజిట్ అవడం అనేది జరుగుతుంది. ఈ కాల్షియం డిపాజిట్ అయినప్పుడు ఈ కాల్షియం స్కోరు అనేది మనం ఈ అథెరోస్క్లెరోటిక్ బర్డెన్తో సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం స్కోరు 0 ఉంటే మనకి అథెరోస్క్లెరోటిక్ బర్డెన్ చాలా తక్కువగా ఉన్నట్లు. కాల్షియం స్కోరు పెరిగే కొంది అంటే 100 కానీ 0 to 100, 100 to 300, మోర్ దాన్ 300, మోర్ దాన్ 400 కనుక ఉన్నట్లయితే మనకి అథెరోస్క్లెరోటిక్ బర్డెన్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఈ కాల్షియం స్కోర్ ఎందుకు చేయించుకోవాలి, ఎవరికి చేయించుకోవాలని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ కాల్షియం స్కోర్ అనేది కూడా ఒక రిస్క్ ప్రెడిక్టర్. మనం గుండె జబ్బులు ఎవరికి వస్తాయి అని తెలుసుకోవడానికి చాలామందికి కూడా మనం ఈ రిస్క్ స్ట్రాటిఫికేషన్ కింద ఈ కాల్షియం స్కోర్ అనేది రొటీన్గా చూడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్మోకర్స్కి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల ముందే ఈ కాల్షియం స్కోర్ ద్వారా మనం ఈ గుండె జబ్బులు ఉన్నాయా లేదా అనేది మనం వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. కాల్షియం స్కోర్ 0 ఉంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ నెక్స్ట్ 5 yearsలో లెస్ దాన్ 0.5% ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని పవర్ ఆఫ్ 0 అంటాం. అంటే ఎప్పుడు కూడా మెడిసిన్లో, వైద్యశాస్త్రంలో మ్యాథమెటిక్స్ లాగా 2, 2, 4 ఉండవు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఇంపాసిబుల్ కూడా కొన్నిసార్లు పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి మనం 100% సిటీ కాల్షియం స్కోర్ 0 ఉంటే హార్ట్ అటాక్స్ రావని చెప్పలేం. కానీ హై ప్రాబబిలిటీ ఆల్మోస్ట్ 99.5% మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ నెక్స్ట్ 5 yearsలో తక్కువగా ఉంటుంది. దాన్ని మనం పవర్ ఆఫ్ 0 అంటాం. సిటీ కాల్షియం స్కోర్ 0 ఉన్నట్లయితే ఎస్పెషల్లీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. కానీ సిటీ కాల్షియం స్కోర్ కనుక మోర్ దాన్ 100 ఉన్నట్లయితే ఈ జీవన శైలిలో మార్పులతో పాటు మనం స్టాటిన్స్ అనే టాబ్లెట్స్ వాడాలి. కాల్షియం స్కోరు కనుక 0 to 100 ఉండి మనకి బ్లాకులు వచ్చే రిస్క్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఈ స్టాటిన్స్ టాబ్లెట్స్ అనేవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వాడుకోవాలి. కాల్షియం స్కోర్ కనుక మోర్ దాన్ 100 ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం స్టాటిన్స్తో పాటు బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కూడా వాడాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఈ సిటీ కాల్షియం స్కోర్ అనేది మనకి వ్యాధి నిర్ధారణతో పాటు ట్రీట్మెంట్ కూడా మనకి గైడ్ చేస్తుంది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పేషెంట్స్ మమ్మల్ని కామన్గా అడిగేది, డాక్టర్ గారు సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే మరి ఆల్రెడీ రక్తనాళాలు బ్లాక్ అయిపోయినట్లేనా అనేది చాలా కామన్గా మమ్మల్ని ప్యానిక్ అవుతూ ఉంటారు. సిటీ కాల్షియం స్కోరు 300 ఉంది, నా అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటే మేము స్టెంట్కి కానీ బైపాస్ కానీ ప్రిపేర్ అవ్వాలా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే బ్లాక్లు ఉన్నా కానీ కొన్నిసార్లు ఆ బ్లాక్ అనేది లూమెన్ వైపు కాకుండా ఆపోజిట్ వాల్ ఆఫ్ ది ఆర్టరీలోకి వెళ్తుంది. కాబట్టి కాల్షియం స్కోరు ఉన్నా కానీ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఉన్నా కానీ దానివల్ల బ్లాకులు లేకుండా కూడా ఉండవచ్చు. కాబట్టి కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఎవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే మనకి రిస్క్ స్ట్రాటిఫికేషన్ తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇంకా కేర్ఫుల్గా మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడం జరుగుతుంది. సిటీ కాల్షియం స్కోర్ కనుక మోర్ దాన్ 100 ఉన్నట్లయితే మనం స్ట్రెస్ టెస్ట్ కానీ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ చేయించుకోవాలి. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో కనుక మనకి బ్లాక్స్ కనుక మోర్ దాన్ 50% అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనం మన సిమ్టమాటిక్ స్టేటస్ని బట్టి ఫర్దర్గా కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలా లేదా అనేది మన ట్రీటింగ్ డాక్టర్ అనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. చికిత్స కన్నా నివారణ మేలు అన్నది వైద్య రంగంలో ప్రాథమిక సూత్రం. గుండె జబ్బులకి ఈ సూత్రం 100% సరిపోతుంది. నిజానికి గుండె జబ్బులను నివారించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా చేయడం ద్వారా గుండెకు కొత్త బలాన్ని ఇవ్వచ్చు. ఇక భోజనం విషయంలో ఉప్పు, నూనె, పంచదార వాడకాన్ని తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. 35 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా తప్పనిసరిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఛాతీలో నొప్పి వచ్చిపోతుండడం, ఆయాసం వంటి లక్షణాల్ని కేవలం గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో సమయానికి సిటీ లేదా ఇన్వేసివ్ యాంజియోగ్రామ్ చేయించుకొని రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నది లేనిది నిర్ధారించుకొని బ్లాకులు ఉన్నట్లయితే స్టెంట్ వేయించుకోవాలి లేదా బైపాస్ చేయించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడికెడంత మన గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని పసిగట్టడానికి యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ రెండూ మేలైన పరిష్కారాలే. అయితే కోతలు లేకుండా సులువుగా బ్లాకుల గురించి తెలుసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇందులో రేడియేషన్ ముప్పు ఉంటుందనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఇక గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రోజు కాసేపు నడక, ఒత్తిడి లేని జీవితం, పోషకాలతో కూడిన ఆహారం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలివే.